టోటల్గా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయండి? ఇక్కడ 25,000 వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయండి. 9 to 10 lakhs మొక్కలు ఉన్నాయి మా దగ్గర అన్ని. ఓకే, మొత్తం అన్నీ కలిపేసి. అలాగే మేము చూసాం సార్ ఇందాక, అంటే చెట్లతోనే కుర్చీ టైప్గా ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అవన్నీ అలా మౌల్డ్ చేయడానికి ఎంత టైం పడుతుంది జనరల్గా? అది 40 years అండి. దాంట్లో 20 years ఉన్నాయి, 40 years ఉన్నాయి. ఇక్కడ పేపర్లో వచ్చి ఉండే ఇండోనేషియాలో. ఓకే, అది చూసేసి నేను ఆన్లైన్లో చూసి అతని దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అవి తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, ఎక్కువగా ఏ కంట్రీస్ నుంచి తీసుకొచ్చారండి? 80 countries అండి. 80 కంట్రీస్ నుంచి తీసుకొచ్చారు. ఈవెన్ ఉరుగ్వే, స్పెయిన్, ఇటలీ, అర్జెంటీనా, మెక్సికో, ఆస్ట్రేలియా, వియత్నాం, చైనా, ఇట్లాంటి అన్ని కంట్రీస్ నుంచి తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, చాలా కంట్రీస్ నుంచి. అంటే మేము అన్ని దేశాలు తిరగకుండా ఒక్క దేశంలోనే అన్ని చూసేయచ్చు అనమాట. మన హైదరాబాద్లోనే చూసేయచ్చు చక్కగా. మేము మార్నింగ్ నుంచి చూస్తున్నాం, చాలా మంది వస్తున్నారు విజిట్ చేయడానికి. ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారేమో సార్? రావాలనే కదండి అందరికీ. అంటే ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయాలన్నా కూడా మాకు చాలా అమౌంట్ రావాలా, దాని గురించి అని చేసాము. తర్వాత ఇప్పుడు రేట్ కూడా చాలా తగ్గించాం మేము. ఇప్పుడు వచ్చేసి సమ్మర్ ఇదని చెప్పి సమ్మర్ స్పెషల్ పెట్టాము. 399 ఫర్ వీక్ డేస్, 599 ఫర్ వీకెండ్స్గా మేము ఛార్జ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది కూడా స్టెయిన్లెస్ స్టీలే కదా సార్? స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇది మళ్ళీ అక్కడ పైన ఉంది చూడండి, అది కూడా స్టెయిన్లెస్ స్టీలే. ఓకే, మేము చాలా స్టెయిన్లెస్ స్టీల్ స్కల్ప్చర్స్ ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇది అంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇక్కడ ఎవరు వాడరు. బట్ వీ వాంట్ టు గివ్ ఏ గుడ్ ఐ ఫీస్ట్ అంటారు కదా, అదేదంతా ఇక్కడ అన్ని ఆర్నమెంటల్ ప్లాంట్సే ఉంటాయి. ఓకే, ఫ్రూట్ బేర్డ్ అసలు ఉండవు మా దగ్గర. ఓకే సార్, అలాగే ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఒక డ్రీమ్ అనుకున్నారు, ఆ డ్రీమ్ నెరవేరటానికి కష్టపడ్డారు. అంటే చెప్పారు నాకు ఈ పార్క్ అవ్వటానికి 6 సంవత్సరాలు పట్టిందని. మొత్తం ఎంతమంది శ్రమిస్తే ఇంత అద్భుతమైన ఒక పార్క్ ఏర్పడింది అంటే ఏం చెప్తారు? అదే ఇక్కడ చాలామంది శ్రమ పడింది, అందరు చేతులు కలిపితేనే అయింది. ఇది వచ్చేసి దాదాపు 600 people మా దగ్గర పనిచేస్తున్నారు ఇప్పుడు. ఓకే, అట్లాగా అందరితోటి కరెక్ట్గా. దీంట్లో మెయిన్ ఏంటంటే దీంట్లో యాక్చువల్గా నో ఆర్కిటెక్ట్, నో ల్యాండ్స్కేప్ డిజైనర్, నో ఆర్టిస్ట్, అన్నీ నేనే. ప్రాజెక్ట్ చేయదలుచుకుంటే ఏసీ రూమ్లో కూర్చొని వచ్చేసి ఒక ఆర్కిటెక్ట్ని, ఒక ల్యాండ్స్కేప్ డిజైనర్ని, తర్వాత మిగతా వాళ్ళందరినీ పిలిచేసి నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, మీరు డిజైన్లు ఇవ్వండి అని చెప్పేసి ఏసీ నుంచి కదలకుండా చేస్తుంటారు. నేను ఇక్కడ నిలబడి పెట్టించాను ఇవన్నీ. ప్రతి స్టోన్ ప్లేస్మెంట్, స్టోన్ కానీ చెక్కడం కానీ దాన్ని ఎట్లాగే చేయడం కానీ ఎవ్రీథింగ్ హస్ బీన్ డిజైన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై మీ. ఓకే, చాలా కష్టపడ్డారు సార్ అయితే. అంటే మీ కష్టానికి మీ ఫలితం కనిపిస్తుంది మా అందరికీ కూడా. ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి చేయించారు అంటే అసలు అమేజింగ్ సార్, చాలా బాగుంది సార్. మేము ఇవి క్రియేట్ చేసాము. ఓకే, ఇది ఓన్లీ మొద్దు, ఈ మొద్దులు ఇంపోర్ట్ చేసాము. ఓకే, తీసుకొచ్చిన తర్వాత దాన్ని అట్లా చెక్కిపిచ్చేసేసి వెనకాల వచ్చిన చెట్టుని అలాగా ఐరన్ వైర్ పెట్టేసేసి ఇది ఒక టేబుల్, ఇది ఒక టీపాయ్ టైప్లో ఇక్కడ కూర్చోడానికి ఇది ఒక రాజసింహాసనంలో కూర్చున్నట్లుగా ఒక ఫీల్. చాలా బాగుంది సార్. జనరల్గా అసలు ఈ చెట్టు ఇలానే పెరుగుతుంది సార్, లేదంటే లేదు రెగ్యులర్గా పెరుగుతుంది? మామూలుగా పెరుగుతుంది, బట్ మీరు మార్చారు ఇలాగా. క్రియేటివిటీ చాలా ఉంది సార్. అక్కడ సినిమాలో రాజమౌళి గారి గురించి చెప్పుకుంటే ఇక్కడ మీ గురించి చెప్పుకోవాలేమో. యాక్చువల్ రాజమౌళి గారి గురించి చెప్పాలి. రాజమౌళి గారు ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారన్నమాట. అసలు ఆయన రావడం చాలా అద్భుతమైన ఫీల్ వచ్చింది నాకు. వచ్చిన తర్వాత అంతా చూపించి అడిగాను నేను, రాజమౌళి గారు నేనేదో చేసేసాను, ల్యాండ్స్కేప్ డిజైనర్ లేడు, ఆర్కిటెక్ట్ లేరు, ఎవరు లేరు, నాకు ఏది మైండ్లోకి వస్తే అది చేసేసాను నేను. ఇక మీరు ఇక్కడ మరీ ఆర్డ్గా ఉంది, ఇది కొంచెం చేంజ్ చేయండి అనేది ఏది ఉంటే నాకు చెప్పండి అని చెప్పి అడిగాను అనమాట. ఆయన అన్నారు, లేదండి చాలా అద్భుతంగా చేశారు రామ్దేవ్ గారు, అసలు మీరు వచ్చి నా గార్డెన్లో నాకు కొంచెం అడ్వైజ్ చేయండి అని చెప్పేసి ఆయన గార్డెన్ నన్ను పిలిచారు. అది చూసిన తర్వాత నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, ఇప్పుడు రాజమౌళి గారు వచ్చేసేసి ఎన్నో వందల మంది, వేల మంది డైరెక్టర్లు మన దగ్గర పనిచేసి ఎన్నో సినిమాలు తీశారు. దాన్ని ఇట్లా ఉన్నదాన్ని ఇట్లా చేశారు సినీ ఫీల్డ్ని. మీకు రాజమౌళి గారికి కొంచెం పోలికుందండి, మీరు గార్డెన్లు కూడా ఎప్పటి నుంచో ఎవరెవరు చేస్తుండేవాళ్ళు, మీరు ఒక అద్భుతం చేశారు. అట్లాగే రాజమౌళి గారు బాహుబలి చేసినట్టు ఇది గార్డెన్స్లో బాహుబలి లాంటి గార్డెన్ అని చెప్పేసి చెప్పారనమాట. దాంతో నాకు చాలా చాలా హ్యాపీగా. ఆ మాట ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందే. ఓకే, అంటే ఇప్పుడు రాజమౌళి గారికి చేశారు, ఇంకా సెలబ్రిటీస్ ఎవరికన్నా చెప్పారా?
సెలబ్రిటీస్ నేను ఇది మన ప్రభాస్ గారి ఫామ్ హౌస్ నేను చేశానండి. ఓకే. వాళ్ళు ఆయన హీఈస్ వెరీ వెరీ బిగ్ ప్లాంట్ లవర్. ఆయన కూడా ఇక్కడ చాలాసార్లు వచ్చారు ప్రభాస్ గారు. వచ్చేసి ఆయన ఫామ్ హౌస్ అంతా నేనే, అంటే అక్కడ ఉన్న చెట్లన్నీ నేను పెట్టించాను. మీరు పెట్టించారు. ప్రభాస్ గారు ఎలా ఫీల్ అయ్యారు మరి ఇక్కడికి వచ్చి ఇదంతా చూసినప్పుడు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హీఈస్ వెరీ బిగ్ ప్లాంట్ లవర్ అండి ఆయన. ఓకే. హీ వెరీ వెరీ బిగ్ ప్లాంట్ లవర్. దాంతో ఆయన ఎప్పుడు ప్లాంట్ల గురించి ప్రతి చెట్టు, ఈ చెట్టు ఏంటి, ఈ చెట్టు ఏంటి, ఇదేంటి, ఇది ఎట్లా పెరుగుతుంది, అది ఎట్లా పెరుగుతుంది, అట్లాగా చాలా ఇంటరాక్ట్ అవుతారు ఆయన. వచ్చేసి హీ స్పెండ్ లాట్, చాలా గార్డెన్ కోసం స్పెండ్ చేశారు. హీఈస్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ సినీ ఫీల్డ్ మొత్తంలో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ అంతగా చెట్ల గురించి స్పెండ్ చేసిన పర్సన్. ఓకే. ముఖేష్ అంబానీ తర్వాత ప్రభాస్ గారే, ఇంకెవరు లేరు ఆ లెవెల్లో స్పెండ్ చేసింది మనీ. ఇప్పుడు ప్రభాస్ గారి గురించి, అంబానీ గారి గురించి కూడా అంటున్నారు కదా, కల్పవృక్షం అనే చెట్టు మీరే ప్రభాస్ గారికి అలాగే అంబానీ గారికి కూడా ఇచ్చారని విన్నాం మేము. అవునండి. ఓకే. వాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్ అలా ఇవ్వగానే? చాలా హ్యాపీ. అంటే ఫ్రీగా ఏమి ఇవ్వలేదు నేను, అదే దానికి కాస్ట్ తీసుకొనే ఇచ్చాను. ఓకే. బట్ ఇప్పుడు అది దొరకదండి. ఇప్పుడు అది నేను ఇందాక ₹1,00,00,000 చెప్పాను కదా, అది వచ్చేసి ఇప్పుడు 5 కోట్లు పెట్టినా దొరకదు ఆ చెట్టు. ఎందుకు అని అంటే అక్కడ అది ఎండేంజర్డ్ స్పీసీస్ అని చెప్పేసి దాన్ని అసలుగా ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ బ్యాన్ చేసేసారు అది. ఓకే. ఇప్పుడు 1500 ఓల్డ్ అంటే చిన్నవి దొరుకుతాయి, నా దగ్గర కూడా ఉన్నాయి, వేలు ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే నేను ఇవ్వగలుగుతాను కూడా. బట్ ఆ ఏజ్ రావాలంటే 1500 సంవత్సరాలు, ఇంకొక 5000 సంవత్సరాలు కూడా బతకగలుగుతుంది. ఓకే. అలాగే సార్, ఇప్పుడు మీరంటే తెలుసు, అంటే ఇందాక మీరు చెప్పారు ప్లాంట్ లవర్స్ అయితే చూస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చారంటే ఆల్మోస్ట్ ప్రకృతి లవర్స్ ఖచ్చితంగా వస్తారు. మరి అలాంటి వాళ్ళకి ఈ చెట్టు ఏంటి, ఇది ఎప్పటిది, ఏ ఇయర్ది, ఇలా అన్నీ తెలుసుకోవాలని ఉంటుంది కదా. ప్రతి దగ్గర ఒక క్యూఆర్ కోడ్ పెట్టేసేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మామూలుగా ఇంత పెద్ద బోర్డు పెట్టడం అనేది వెరీ కామన్, కానీ ఇదంతా డిస్టర్బెన్స్ అయిపోతుందని నాకు అనిపిస్తుంది ఆ బోర్డు అది చూస్తే. అవునవును. అందుకని చెప్పి చిన్న క్యూఆర్ కోడ్ ఒక స్టోన్ మీద ఎంగ్రేవ్ చేయించేసి దాన్ని స్కాన్ చేస్తే దాంట్లో అన్ని భాషల్లో ఆడియోలో వచ్చేస్తుంది. ఓకే. ఆడియోలో వస్తుంది, ఆడియోలో వీడియోలో కూడా వచ్చేస్తుంది. ఓ, ఇబ్బంది లేదనమాట ఏ లాంగ్వేజ్ వాళ్ళకైనా. ఎందుకంటే మరి ఇక్కడ మన తెలుగు వాళ్ళే కాకుండా అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తారు. రీసెంట్గా మన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కూడా వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ఉండాలి. మొన్న టమాటోరో ఫెస్టివల్ అని చెప్పి చేసాము, అది స్పెయిన్లో జరుగుతూ ఉంటుంది. ఓకే. అట్లాంటిది మేము ఇక్కడ చేస్తే 7000 మంది వచ్చారు మా దగ్గరికి. ఓ, వెరీ నైస్ సార్. మొన్న మరి వీళ్ళందరూ కూడా వచ్చారు కదా సార్, మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా, వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళతో ఏమైనా మాట్లాడారా మీరు? వాళ్ళందరూ ఏమంటున్నారు? అమెరికా, మిస్ స్పెయిన్, వీళ్ళందరూ చాలా మంది మాట్లాడారు. దే ఇన్స్పైర్డ్ ఏ లాట్. ఇది వచ్చేసి యూ డిడ్ గుడ్ జాబ్, మేము ప్రపంచంలో ఎక్కడ చూడలేదని అందరూ చెప్తున్నారు. ఇంకా ఏమేమి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ పార్క్లో మా కోసం? ఇప్పుడు ఇదంతా అందరూ ఏదన్నా ఒక పార్క్ కానీ ఒకటి ఏది చేయాలైనా కూడా అందరూ ఫస్ట్ చేసేదని మాస్టర్ ప్లాన్. కానీ నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ లేదు. నేను ఎట్టు తోసిందట్టు చేసేసాను నేను అంతే. ఇదంతా కూడా ఎక్కడ ఏది ఆ క్షణం మనసు కనిపిస్తే చేసి ఇదంతా ఫ్లాట్ ల్యాండ్ మాది. యాక్చువల్గా ఇది కంప్లీట్లీ ఫ్లాట్ ల్యాండ్. ఈ ఫ్లాట్ ల్యాండ్ ఉంటే అందం ఉండదు అనే ఫీలింగ్ తోటి వచ్చేసేసి నేను దాన్ని ఎత్తుల పొలాలని చేశాను. అది దీన్ని ఓన్లీ మనకి ఏంటంటే ఇక్కడ ఒక ఏరియాకి వస్తే ఆ ఏరియాని వాళ్ళు చూడగలుగుతారు, ఆ మిగతాదంతా కనిపిస్తుంది వాళ్ళకి. ఆ విధంగా ఉంటే ఆ ఏరియాని ఎంజాయ్ చేయగలుగుతారు. తర్వాత అవతల ఏముంది అని ఒక క్యూరియాసిటీ అనేది వస్తుంది. అట్లాగా మేము క్రియేట్ చేస్తాం అనమాట. ఎవ్రీ ఏరియాకి పోయి వాళ్ళు మొత్తం తిరిగి చూడాలనే ఫీలింగ్ వస్తుంది. ఓకే. మీరు చిన్నప్పటి నుంచి ఇంత క్రియేటివిటీగా ఉండేవాళ్ళా సార్? నా డ్రెస్సులు నేనే డిజైన్ చేసుకునేవాడిని. ఓ, అందరూ వింతగా చూసేవాళ్ళు, బట్ ఐ యూజ్ టు డూ దట్. మల్టీ టాలెంటెడ్ సార్. కొంచెం మాలాంటి వాళ్ళకి కూడా నేర్పిస్తే నేర్చుకుంటాం, కొంచెంలో కొంచెం అయినా. ఇది స్టోన్ స్కల్ప్చర్ అండి. అసలు ఇంత పెద్ద స్టోన్ దొరకడమే కష్టము. వరంగల్లో ఉన్న ఒక క్వారీకి పోయి స్టోన్ తెప్పించాము. తర్వాత ఆర్టిస్టులతో దీనికి ఒక రూపం తెచ్చాము. తెచ్చిన తర్వాత ఓన్లీ మొక్కటే చేసాము. తర్వాత మిగతా అంతా వచ్చేసి ఈ లీఫ్ తోటి చేయడం జరిగిందనమాట. అంటే దాని జుట్టు, హెయిర్ అదంతా కలిపి మేము ఒక దీని కింద చేసాము. ఇది ఇంకా కొంచెం గ్రో కావాలి. ప్లాంట్ గ్రో అయిన తర్వాత ఇప్పుడు ఐరన్ స్ట్రక్చర్ కూడా కనిపించకుండా ఎవ్రీథింగ్ దీంట్లో ఉంటుంది. దాంట్లో ఒక అద్భుతమైన ఇది ఒక శిల్పం లెక్క కనిపిస్తుంది. న్యాచురల్ హెయిర్. ఓకే.
నాకు తెలిసి నెక్స్ట్ టైం నుంచి మిమ్మల్ని కూడా అడుగుతారు సార్ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా ఎలా అయితే బాగుంటుంది ఏంటి ఇవన్నీ. అండ్ ఇంకొకటి ఇది చూడండి, ఇది వచ్చేసి మామూలుగా క్యాషియా ఫిస్టులా అనే ఒక చెట్టు అండి. ఇది మామూలుగా ఎల్లో కలర్లో గుత్తులుగా పూస్తుంటే మన దగ్గర కూడా ఉంటుంది. ఈ వైట్ కలర్లో ఇంత ఫ్లవర్ రావడం అనేది వెరీ రేర్ అనమాట. ఓకే, ఇది కూడా మొరిషియస్ నుంచి తీసుకురావడం జరిగింది. ఇది అట్లాగే ఈ చెట్లు చూడండి, దీన్ని ఖజూరినా అంటారు. ఇది గోల్డెన్ ఖజూరినా. ఇది వెనకాల ఉన్నది మలేషియా నుంచి, ఇవి వచ్చేసి తైవాన్ నుంచి అండి. ఇవన్నీ మనకు ఆ దేశాల నుంచి తీసుకురావడానికి చాలా కాస్ట్ అయిపోయి ఉంటుంది కదా సార్? అదే అండి, నాకు చెప్పాను కదా 150 కోట్లు అనేది ఓన్లీ చెట్లకు పెట్టాము. ఇక అందరూ అంటారు ఏంది నీకేమన్నా కొంచెం ఇదా అంటే ఇప్పుడు అన్ని కోట్లు అనేసరికి ఎవరైనా జనరల్గా అలా అనుకుంటారు, బట్ ఇక్కడికి వచ్చి చూస్తేనే కదా సార్ అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. ఇది కూడా చాలా వెరైటీగా ఉంది సార్. అదే అండి, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని సెల్ఫీలు తీసుకోవచ్చు అండి. ఇదంతా కలిపి ఒకటి ఇంకా అవతల ఇంకా ఫిల్ కావాలా, ఫిల్ అయిపోయిన తర్వాత ఒక చిన్న హట్ టైప్లో అవుతుంది. అది నాకు ఈ స్టోన్ ఇలా డిజైన్ చేసి అలా వాటిలో మొక్కలు పెట్టడం కూడా కొంచెం వెరైటీగా అనిపించింది. అంటే రెగ్యులర్గా లేదనమాట. అండ్ ఇది కూడా సార్ ప్రతి ఒక్కరికి ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది ఇండోనేషియాలో ఒక స్టోన్ మీద పెరిగిందండి ఈ చెట్టు. మధ్యలో ఒక స్టోన్ ఉండే, ఆ స్టోన్ మీద ఈ చెట్టు పెరిగిందనమాట. పెరిగిన తర్వాత ఏం చేశారంటే అక్కడ ఒక నర్సరీ అతను ఆ చెట్టును తీసేసి స్టోన్ పైనుంచి దాన్ని జాగ్రత్తగా తీసేసి వాళ్ళు నర్సరీలో పెట్టుకొని అమ్మడానికి చేశాడు. చెట్టు మొదలు తర్వాత ఒక ట్రంక్ టైప్లో తీసుకొని వచ్చాము మేము. తీసుకొచ్చేసి మా మధ్యలో గ్యాప్ ఉంది కదా, దాంట్లో బుద్ధ స్టాచ్యూ పెడితే బాగుంటుందని చెప్పి బుద్ధ స్టాచ్యూ ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, అయితే మీరు కొనేటప్పుడు ఇలానే కొన్నారు చెట్టుని? గ్యాప్ ఈ గ్యాప్ తోటే కొన్నాం మేము. ఓకే, అయితే బుద్ధ స్టాచ్యూ మేము ఇక్కడ తెచ్చి పెట్టినాము. కానీ బాగుంది, క్రియేటివిటీ కరెక్ట్గా దాంట్లో సెట్ అయింది. అవును, అయితే బుద్ధునికి లోటస్ పైన కూర్చోవడం అనేది అంటుంటారు, అందుకని చెప్పి ఈ చెట్టును మొత్తం లోటస్ టైప్లో మేము ట్రైన్ చేస్తున్నాము. ఓకే, ఇది ఒక్క చెట్టు కాదండి, ఇది ప్రతిదీ ఒక చెట్టు. వాటన్నిటిని మనం బుట్ట అల్లినట్టు బతికున్న దాన్ని అల్లడం అనమాట. చాలా రకాల చెట్లు, ఇదే చెట్లని చాలా వాటిని కలిపి ఇలా చేశారు. చాలా వాటిని కలిపి చేయడం జరిగింది. ఓ మై గాడ్, మినిమం ఎన్ని చెట్లు ఉండొచ్చు సార్ ఇట్లా? ఇది దాదాపు ఒక 40 అండి. 40 చెట్లు కలిపితే ఇలా ఒక షేప్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ అలాగే అండి, ఇంకా కాంప్లికేటెడ్ షేప్స్ అనమాట అవి. అవును, అవి కూడా అదే. ఇది ఎక్కడన్నా కనుక్కున్నారా సార్ ఇంతకు ముందు? ఎప్పుడైనా ఎక్కడన్నా చూడటం అలాంటివి ఏమైనా చేశారా మరి? ఇలాగ ఇదంతా నేను తిరిగానండి, ఒక 80 కంట్రీస్ తిరిగాను మీకు చెప్పాను. అది తిరిగిన తర్వాత ఎక్కడికైనా సరే మాకు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ ఉండేది. ఆ కంపెనీ కోసం అని చెప్పి నేను తిరగడం జరిగిందనమాట. ఎక్కడ పోయినా కూడా 50% ఆఫ్ టైము నా రెగ్యులర్ బిజినెస్కు, ఇంకో 50% ఈ నర్సరీలు, చెట్లు, బొటానికల్ గార్డెన్స్ ఇవన్నీ తిరగడానికి నేను టైం ఇది చేశాను అనమాట. అందుకని చెప్పి నాకు మొత్తం అవగాహన ఉంది, ఏ చెట్లు ఎక్కడ దొరుకుతాయి, ఎట్లాంటివి ఉన్నాయని చెప్పేసి. ఇట్లాంటి స్పెషాలిటీ చెట్లకి ఏంటంటే మామూలు రేట్ల కంటే 10 times 20 times రేట్లు ఎక్కువ ఉంటాయి. అయినా కూడా ఖర్చుకి వెనగాడకుండా మనం ఏంటంటే మనం చూపించేది సంథింగ్ అద్భుతం, వావ్. అవును, ఈ వావ్ అనేది రావాలని చెప్పేసి ఇక మనీని నీళ్ళకి ఖర్చు పెట్టాను నేను. అది మీరు అలా ఖర్చు పెట్టడం వల్లే మాకు ఇలా అద్భుతాన్ని చూసే అవకాశం వచ్చింది. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చి నాకు ఇంత టైం మీరు స్పేర్ చేస్తున్నారంటే మీరు ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటాయి కదా. అవును సార్, అంతే కదా మరి. అంటే ఇప్పుడు ఇవన్నీ అక్కడే చేసి ఇక్కడికి తీసుకొచ్చారా సార్, లేదంటే ఇక్కడ? లేదండి, మొత్తం అక్కడే చేశారు. మేము చేసింది ఏం లేదు. మేము చేసినవి పైన వచ్చిన వాటిని ట్రైన్ చేయడం ఒకటి చేస్తాం మేము. ట్రంక్ మొత్తం అన్నీ అక్కడి నుంచి నాకు ఇవాళ ఒకటి తెలుసు సార్, ఇలా షేపులు రావాలి అంటే వెనక ఎంతో మంది కష్టం ఉంటుందని. అంతే కదా. నేనంటే అంటే జనరల్గా ఏమనుకుంటారంటే తెలియని వాళ్ళందరూ ఆ ట్రీ రావటమే అలా వచ్చిందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఎట్లా వస్తుందని మనం మంత్రం వేస్తే మారిపోతుంది చెట్టు కదా. చాలా అంటే చాలా బాగుంది సార్ మీ పార్క్, మామూలుగా లేదు అసలు. నెక్స్ట్ జనరేషన్ కాదు కదా, ఇందాక నేను చెప్పాను చరిత్ర సృష్టించారు మీరు, చరిత్రలో ఖచ్చితంగా నిలబడిపోతారు సార్. అంటే ఇప్పుడు మామూలుగా మనకి హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ కోట, ట్యాంక్ బండ్ ఇలా కొన్ని ప్లేసెస్ గుర్తొస్తాయి కదా సార్. కానీ ఇక మీదట ఈ పార్క్ గురించి కూడా డెఫినెట్లీ మాట్లాడతారు సార్. ఇది కూడా టూరిస్ట్ ప్లేస్ అని అందరూ ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ అండి. సార్ ఈ చెట్టుకు కూడా ఒక చరిత్ర ఉంది అని నేను విన్నాను సార్. ఇది నా మాటల్లో కన్నా మీ మాటల్లో వింటే ఇంకా బాగుంటుందని అయితే నేనైతే మా ప్రేక్షకులకి చెప్పలేదు. మీరే చెప్తారా ఒకసారి? మా దగ్గర ఉన్న అన్ని చెట్లలో ఇది కూడా ఒక
చాలా వింత చెట్టు అనమాట. ఇది వచ్చేసేసి ఒక ఆర్టిస్ట్ చైనాలో చేశాడు. వచ్చేసేసి అతను ఏంటంటే 2000 ఇక్కడ చూడండి, ఇక్కడ 2008లో అక్కడ ఒలింపిక్స్ జరిగింది. అందుకని చెప్పి అతను అది ఒక 5 years బిఫోరే అనౌన్స్ అవుతుంది. ఓకే. కాబట్టి అతను ఒకటి ఆల్రెడీ ఇంతవరకు చేసి ఉన్నాడు అనమాట డిజైన్. తర్వాత దాన్ని ఒలింపిక్స్ వచ్చిన తర్వాత ఒలింపిక్స్ సింబల్ అక్కడ వచ్చేలాగా, తర్వాత అక్కడ రింగ్స్ ఉన్నాయి చూడండి, ఒలింపిక్స్ రింగ్స్, ఇదంతా చేసి వాళ్ళ నర్సరీలో ఇదొక హైలైట్ కింద తీసి పెట్టుకున్నాడు అనమాట. ఓకే. ఇది చూసి నాకు చాలా అద్భుతం అనిపించింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోవాలని అనుకున్నాను. అతన్ని అడిగితే వచ్చేసేసి నేను ఇచ్చేది కాదండి, ఇది నా సొంతానికి చేసుకున్నాను, నేను ఎవరికి ఇవ్వను, ఇది ఇట్లా మళ్ళీ నేను చేయాలని మళ్ళీ చేయలేను ఇది, అట్లాగా అతను చెప్పాడు అన్నమాట. చెప్పిన తర్వాత నేను 2 రోజులు అక్కడే ఉన్నాను. ఈ చెట్టు ఇస్తేనే వెళ్తానని, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను. అట్లాగే అతను వచ్చేసి చాలా ఎక్కువ కాస్ట్ చెప్పాడు. చివరికి ఇక దానికి ఒప్పుకొని ఆ రేట్ ఇచ్చి తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, మొత్తానికి సాధించారనమాట. అవును, నిజంగా సార్ బాగుంది. అంటే ఒలింపిక్కి గుర్తుగా ఆయన చేశాడు, దాన్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చి మా అందరికి కూడా చూపించారు. అంటే ఇలాంటి ఒక చెట్టు ఉంది అంటే మీరు అదే పనిలో ఉన్నారేమో సార్, ఎక్కడ ఏ వెరైటీస్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఏం తీసుకురావాలి అని చెప్పే పని మీద ఉంటారేమో ఎప్పుడు కూడా. అవును, నాకు ఇంకా వేరే అప్లికేషన్ లేదు, ఓన్లీ ఆన్లైన్లో చూస్తుంటాను ఎక్కడ ఏమైనా కొత్త ఏమైనా వస్తున్నాయా ఇదా అదా అని చెప్పేసి చెక్ చేయడం, ఎక్కడైనా ఏదైనా కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవడం, అదేదో రేట్ చెప్తే దాన్ని కొంచెం బేరం ఆడి ఏదో ఒకటి దానికి ఫైనలైజ్ చేసి తేవడం. ఇంకా కొన్ని వచ్చేవి ఉన్నాయి, అది అట్లాగే ఇక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి, ఇది చేస్తూనే పోతూ ఉంటాను. తర్వాత దీని గురించి ఇంకొక మాట కూడా మీకు చెప్పాలండి. ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళంతా ఉన్నారు. సుబోధ్ గుప్తా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, రవీందర్ రెడ్డి అని ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు. వాళ్ళు ఏంటంటే స్కల్ప్చర్స్ అవి చేస్తారు. వాళ్ళ సిగ్నేచర్ ఉంది కాబట్టి దాని రేటు ₹1,00,00,000 నుంచి 5 కోట్లు 10 కోట్లకు పోతుంది. ఓకే. సుబోధ్ గుప్తా అనే ఆర్టిస్ట్ వచ్చి మన వంటింట్లో ఉండే వస్తువులు అన్ని యుటెన్సిల్స్ పెట్టేసేసి అన్నిటిని కలిపి జాయిన్ చేసి వెల్డింగ్ చేసేసి ఆయన సంతకం పెడితే అది 5 కోట్లకు పోతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు నేను దీనికి వచ్చేసి ఒక 60 లక్షలు తేవడానికి మొత్తం 75 lakhs ఎంతో అయింది నాకు ఇది. ఇప్పుడు వచ్చేసి ఇట్లాంటిది ఇంకెవరినైనా చేయమనండి, ఎప్పుడు నేను 10 కోట్లు ఇస్తాను లేదా 20 కోట్లు ఇస్తాను, ఎవరు చేయలేరు, ఇక ముందు ఎప్పుడు జరగదండి ఇది. ఇప్పుడు అట్లాంటి వాటికి రేట్ ఎక్కువ ఉండాలి, కానీ ఇప్పుడు ఒక మనిషి పెయింట్ చేసిన దానికి దీనికి వచ్చేసేసి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు కూడా జనాలు కొంటున్నారు. అది ఏందో అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే ఆర్టిస్ట్కి నేను 100 పెయింటింగ్ చేయమని చేపించగలుగుతాను అమౌంట్ ఇచ్చి. ఓకే. బట్ ఇది ఇప్పుడు అతను చేయాలని కూడా చేయలేడు. అది ఇప్పుడు అతను చేయాలనుకున్నా కూడా చేయలేని దానికి రేట్ ఎక్కువ ఉండాలి, కానీ ఇప్పుడు అతను చేయగలిగిన దానికి వచ్చేసేసి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు పోతున్నాయి అని అంటే అసలు ఏంటంటే ప్రజలు ఆలోచించాలి అసలు దాని గురించి డెఫినెట్గా ప్రజలు ఆలోచించాల్సిన ఇదని చెప్పి నేను అంటున్నాను. డెఫినెట్లీ సార్, ఎందుకంటే మీరు అడిగినప్పుడు కూడా ఆయన ఇది నేను మళ్ళీ చేయలేను, నేను ఇవ్వను అని అన్నాడు మీతో. ఇప్పుడు 100 కోట్లు ఉండి చేయలేడు, అది చేయలేడు. అది ఎంత పడింది సార్ దీని ప్రైస్? నాకు దీని ప్రైస్ 75 lakhs. 75 lakhs. సార్ ఈ చెట్లు ఏంటి రీసెంట్గానే నాటినట్లున్నారు? నేను నాటాను, ఇంకా కొంచెం మంచిగా చేయాలి. ఇదంతా మేము నాటినాయి కాదు, ఇది మిస్ అమెరికా, మిస్ స్పెయిన్ అట్లాగా కంటెస్టెంట్స్ వాళ్ళంతా వచ్చి ఒక్కొక్క చెట్టు ఒకరు నాటారనమాట. వాళ్ళంతా కలిసి ఇది నాటడం జరిగింది అనమాట. యాక్చువల్గా నేను మామూలుగా ఇట్లా ఫోజ్ పెడతారేమో అనుకున్నాను, మన పొలిటీషియన్ ఫోజులు పెడతారు చూడండి, అట్లా కాదు, వాళ్ళు చేతులకు మట్టి అంటించుకొని నాటారు ఇది. ఓకే. ఓకే, మీ పార్క్లో ఒక అద్భుతం అది కూడా అని చెప్పొచ్చు అనమాట. డెఫినెట్లీ దీనికి ఏదో మిస్ వరల్డ్ పార్క్ అని పెడుతున్నాం మేము ఇక్కడ, దీని పేరు పెట్టేస్తున్నారా? నేనే ముందు చెప్తున్నా అయితే. ఓకే, నేను డబ్బులన్నీ ఖర్చు పెడతానులే కానీ మంచిదానికి ఖర్చు పెట్టాను, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఇలా ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? అంటే నేనే చెప్పేస్తాను మాటలు కూడా. ఇప్పుడు ఈ 450 కోట్లు కూడా తక్కువే అనిపిస్తుంది నాకు, ఇంకా పెట్టాలనిపిస్తుంది. అట్లాగా నేను ఇంకా నాకు ఫ్యూచర్లో వచ్చే మనీ కానీ ఏదైనా కానీ మళ్ళీ దీనికే నేను స్పెండ్ చేయబోతున్నాను. ఇంకా నాకు వేరే ల్యాండ్స్ ఉన్నవి, అవి కూడా తీసేసి దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతానండి. చిరంజీవి గారు చెప్పారు, రామ్దేవ్ ఒక బిజినెస్ మ్యాన్ కాదు, ఒక ఆర్టిస్టు, ఆయనలో ఒక తపనని ఇక్కడ చూపించాడు అని చెప్పేసి. నిజంగా ఇది నా తపన, ఇది నాదొక సిగ్నేచరు, ఇది నా ఆర్ట్ అనుకొని నేను ఫీల్ అవుతున్నాను.
యాక్చువల్గా ఇట్లాంటివి ఇంకా చాలా రావాలి ఇండియాలో. ఇంకా మన ఉన్న ఇంత పాపులేషన్లో ఇంకొక 50 మందో 100 మందో వచ్చేసేసి వాళ్ళ సంపాదనలో కొంచెం పర్సంటేజ్ ఇట్లా చెట్ల గురించి ఆర్ట్ గురించి, ఇప్పుడు వచ్చేసి కాంక్రీట్ జంగల్లో బతుకుతున్నారు ఇప్పుడు అందరూ. ఇప్పుడు ఐటీ వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ వెరీ హైగా ఉంటాయి. అవును. ఇప్పుడు వీకెండ్లో వాళ్ళకి ఏముంది మన హైదరాబాద్లో, యాక్చువల్గా ఒకటి మీరు ఇంకొకటి ఆలోచించండి, మిస్ వరల్డ్ వాళ్ళు వచ్చేసినప్పుడు వాళ్ళకి చూపిస్తానికి ఏంటిదని క్వశ్చన్ మార్క్లో ఉన్నారు వాళ్ళంతా. ఓకే, ఒక రామప్ప మందిర్ ఎప్పుడో చేసింది అది. ఓకే, పిల్లలు మరి దేవుడు పెట్టిన చెట్టు అది. ఓకే, బుద్ధవనం ఒకటే మనోళ్ళు చేసింది ఒకటి. అట్లాగా ఇప్పుడు మన చౌమహల్లా ప్యాలెస్ నవాబులు కట్టింది ఇది. అసలు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చేసింది ఏంది అనేది నాకు అర్థం కావట్లేదు. వచ్చి సీఎం గారు చెప్పారట ఆ మీటింగ్లో, అందరు వచ్చి మిస్ వరల్డ్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి చూపించడానికి. అరే నేను మొన్న పోయినా, నేను అక్కడ ఎక్స్పీరియం అని చెప్పేసి అది మన హైదరాబాద్ ఫేస్ అని చెప్పారంట ఆయన. ఓకే, అది మన హైదరాబాద్కి ఫేస్, ఆ ఫేస్ను చూపించండి ఫస్ట్ అని చెప్పారంట. ఓకే, అంటే ఇప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా హెల్ప్ అందుతుందా సార్? మరి ఏమన్నా ఇప్పటివరకు అయితే జీరో. అది మాకు వాటర్ ఇస్తా అన్నారు, దాని గురించి వర్క్ చేస్తున్నాము. ఇక వాటర్ ఒకటి వస్తే మాకు దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోగలుగుతాను నేను. మా వాటర్ ఒకటే మాకు షార్టేజ్. నేను ఎవరిని డబ్బులు అడగట్లేదు, నేను ఇంకెవరిని ఏం అడగట్లేదు. గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నాకు వాటర్ ఫెసిలిటీ కల్పించండి, దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోగలుగుతాను. మేము ఒక్కొక్క బొట్టు లెక్క పెట్టి వేస్తున్నాం. మేము ఒక పేషెంట్కి సెలైన్లో ఎక్కిస్తారు చూడండి, ఆ టైప్లో మొత్తం డ్రిప్ ఇరిగేషన్ పెట్టేసి ఒక్కొక్క బొట్టు కరెక్ట్గా ఉన్న పడుతున్నాయా లేదా అని ప్రతిదానికి చెక్ చేయడానికి దాదాపు ఒక 100 మంది మనుషులు. దానికి ఒక బొట్టు పడకపోయినా కూడా అది క్లాక్ అయిపోతుంది, చెట్లు చచ్చిపోతూ ఉంటాయి. చాలా బాధ అనిపిస్తుంది ఎక్కడి నుంచి తెచ్చిన చెట్లు చచ్చిపోయినప్పుడు. అట్లాగా ఇప్పుడు ఏంటంటే నాకు అనిపిస్తుంది, ఒక మన కన్నా పిల్లగాలు చచ్చిపోతే ఎంత బాధ అనిపిస్తుంది అంత బాధ అనిపిస్తుంది నాకు చెట్లు చచ్చిపోతే. చాలా ఇరిటేట్ అవుతుంటాను నేను వాళ్ళు వీళ్ళ మీద, వర్కర్స్ మీద. ఏది సారు ఇంత రియాక్ట్ అయిపోతుంది, నాకు అంత బాధ అనిపిస్తుంది. నాయన నువ్వు వచ్చేసి చాలా ఈజీగా తీసుకుని నువ్వు అసలు దాని గురించి పట్టించుకోవు అని చెప్పేసి. ఎందుకంటే సార్, ఎవరికైనా మీరు ఇందులోనే మీ జీవితాన్ని చూసుకుంటున్నారు డెఫినెట్లీ. అలాంటప్పుడు ఏదైనా చనిపోయింది అన్నప్పుడు అంతే బాధ ఉంటుంది. మరి మాట్లాడారండి రేవంత్ రెడ్డి గారితో, వీళ్ళతో మాట్లాడారంటే ప్రజెంట్ సీఎం కదా ఆయన, ఇట్లా నీళ్ళ ప్రాబ్లం ఉంది చెప్పారా? మరి మీ ప్రాబ్లం వాటర్ కావాలని అన్నాము, సీఎం గారు ఇనిషియేట్ చేశారు. అది దాని గురించి వాళ్ళు ప్రాసెస్లో ఉంది. అది మేము 150 బోర్లు వేయించామండి. 2 కోట్ల రూపాయలు ఓన్లీ బోర్ వెల్స్ డిగ్ చేయడానికి అయింది నాకు. 2 కోట్లు అయిన తర్వాత వచ్చేసి ఏంటంటే మాది ఫ్లాట్ ల్యాండ్, ఈ ఫ్లాట్ ల్యాండ్కి మేము అప్ అండ్ డౌన్స్ చేయాలని చెప్పేసి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు. ఇది ఎక్కడ మా దగ్గర వంపు ప్లేస్ ఎక్కడ ఉందని చూసి అక్కడ పెద్ద గుంత తీసాం. ఆ నీళ్ళని తెచ్చేసి మట్టి తెచ్చేసి ఇక్కడ దీని కింద చేసాము. ఈ మా పొలంలో పడిన నీళ్ళే కాకుండా పక్కన వాళ్ళ దాంట్లో కూడా పడిన నీళ్ళని దాంట్లోకి పోయేలాగా చేసాం. ఇప్పుడు దాంతో సర్వైవ్ అవుతున్నాం మేము అసలు. యాక్చువల్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది అసలు ప్రతి పొలంలో ప్రతి రైతు చేయాల్సిన కార్యక్రమం. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఆలోచించాలి దీని గురించి. నాకు అనిపించే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి గోదావరిలో డ్యాములు కడుతున్నారు, వేల కోట్లు లక్షల కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు అయిందంట. ఇప్పుడు ఆ నీళ్ళని ఎక్కడ వస్తున్నాయి అక్కడ గోదావరిలకు? ఇక్కడ పడ్డ నీళ్ళే పోతూ పిల్లకాలువల్లో అలా పోయి గోదావరిలో కలిసి గోదావరి మీద బ్యారేజీలు కడుతున్నారు. అదే మాకు ఈ పొలంలో పడ్డ నీళ్ళని తీసుకెళ్ళి ఆ గుంతలకు పంపిస్తే మేము ఇప్పుడు సర్వైవ్ అవుతున్నాం. కానీ అంటే హ్యాండ్ టు మౌత్ టైప్లో ఉంది తప్ప మాకు ఎక్కువగా లేదు. అదైనా చాలు. ఇప్పుడు అది లేకపోతే సూసైడల్ మాకు. అది లేకపోతే ఆల్మోస్ట్ అసలు మేమేం చేసేవాళ్ళం కాదు. కాబట్టి అందరు కూడా అలాంటివి చేస్తూ ఉన్నారనుకోండి ఎవరికి వాళ్ళు. ఇప్పుడు వాటర్ లెవెల్ దీంట్లో పెరుగుతాయి భూమిలో. ఎవరు బోర్వెల్ వేసుకున్నా కూడా ఇది అవుతుంది. మేము 1500 అడుగులు కూడా పోయినాం బోర్వెల్ వేయడానికి. ఇప్పుడు వాటర్ లెవెల్ పెరగాలంటే ఇలాంటి గుంతలు, ఇలాంటి చెరువులు అలాంటి ఎక్కడెక్కడ తీసుకుంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అది డెఫినెట్లీ సార్, అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది వ్యూ పాయింట్ కదా సార్? అవును, ఇది ఒక చిన్న వ్యూ పాయింట్ లాంటిది. ఇది కూడా చెట్టును మలిచి చేయడం జరిగింది. ఇది మధ్యలో గ్యాప్ తీసుకొని కట్టి మళ్ళీ పైకి వచ్చింది కదా. ఒకసారి మనం పైకి వెళ్దాం సార్ వ్యూ పాయింట్. సార్ మనమైతే వ్యూ పాయింట్కి వచ్చాం. ఇక్కడ నుంచి నాకు ప్రతిదీ కూడా చూడటానికి
2 కళ్ళు సరిపోవట్లేదు, చాలా నీట్గా ఉంది. అండ్ వ్యూ పాయింట్లో కూడా మీరు చక్కగా కొంతసేపు ఇలా కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవ్వడానికి చేశారు. ఇదంతా కూడా మీ ఐడియానే, నాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ నేను ఈ చెట్టు చూస్తున్నప్పుడు ఈ చెట్టు నిండా కూడా రాసేస్తారు. అంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే ఏదైనా కనిపిస్తే అక్కడ చెక్కేస్తూ ఉంటారు శిల్పుల్లాగా. కానీ అలా పేర్లు చెక్కుతో ఇలాంటివి చేసినప్పుడు అంటే మీరు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా, డీటెయిల్డ్గా, నీట్గా ప్లాన్ చేసుకున్నారు ఈ పార్క్ అంతా. ఇలా రాస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అదే అండి, ఇప్పుడు జనాలు ఏంటంటే కొంత వింత క్యారెక్టర్స్ ఉంటాయి. యాక్చువల్గా ఏది ఎంత మంచి పని చేయండి దాన్ని ఏదో ఒకటి దాంట్లో ఇది చేయాలని వ్యాండలిజం అంటారు. అది మన ఇండియాలో తగ్గుతుంది. అంతకుముందు చాలా ఎక్కువగా ఉండేది. బస్ స్టాప్లో, బస్ షెల్టర్ల మీద ఎక్కడ పడితే అక్కడ చేసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఉంది. అవును, అప్పట్లో బాగా చూసేవాళ్ళం, మధ్యలో తగ్గింది అనుకున్నాం, మళ్ళీ ఈ చెట్టు చూస్తుంటే తగ్గలేదు, అలానే ఉన్నట్లుంది అనిపిస్తుంది. ఇది అదే యాక్చువల్గా మీరే మెసేజ్ చెప్పాలి. వచ్చేసేసి ఇట్లాంటి చేయడం మూలంగా వచ్చేసేసి ఆ చెట్టుకు హామ్ చేయడం కాకుండా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఎవరైనా ఫారినర్స్ వచ్చారనుకోండి, ఇది చూసారనుకోండి, ఎంత ఇది అవుతారో వాళ్ళ ఇండియా ఇమేజ్నే వాళ్ళు కొంచెం అండర్ ఎస్టిమేట్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇదని అందరూ కొంచెం కేర్ఫుల్గా చూడాలండి. ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుంటుంది. చెట్టు డ్యామేజ్ అవుతుంది, దానివల్ల మీకు వచ్చే లాభం ఏం లేదు, ఎవరికి ఏం లాభం లేదు. ఇప్పుడు వాళ్ళ పేర్లు రాసుకున్నా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నేమ్ రాసుకున్నా కూడా ఎవరు వచ్చి చూస్తారు, ఎవరేంటి ఏం తెలుస్తుంది. ఇప్పుడు దాని మీద ఇంకోటి చెప్తారు, దాని మీద ఇంకోటి చెప్తారు, తర్వాత చెట్టు డ్యామేజ్ అయిపోతుంది. అంతమించి వాళ్ళు సాధించేది ఏం లేదు దీంట్లో. కాబట్టి దయచేసి ఎవరు అట్లా చేయకూడదని చెప్పి మీ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. నేను కూడా చెప్తున్నాను సార్, అంతా చాలా చక్కగా నీట్గా ఉంది, దాన్ని అలానే ఉంచుదాం. ఎందుకంటే ఇక్కడికి మనమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి అలాగే దేశాల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు వస్తారు. కాబట్టి ఇందాక సార్ చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇది హైదరాబాద్ ఫేస్ అని. అలాంటి ఫేస్ని నీట్గానే ఉంచుకుందాం, చిరాకు చేయమాకండి. ఇవి 40 years ఓల్డ్ చెట్లు అండి. ఓకే, మొక్క అయితే వంగంది, మానైతే వంగుతుందా అని అంటారు కదా. ఇప్పుడు ఇది ఇండోనేషియాలో ఒక ఆర్టిస్టు మొక్క అయినప్పుడు ఉంచాడు, వచ్చేసి ఒక ఫ్రేమ్లో ఫిక్స్ చేశాడు. ఇప్పుడు చూడండి, 40 yearsలో ఇంత లావ్ అయింది ఇది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఎవరైనా ఉంచగలుగుతారా? ఎవరు ఉంచలేరు. మనం అంతా మామూలుగా అయితే ఏం చేస్తాం, మనము చెట్లను నరికి దాంట్లో వచ్చిన వుడ్ తోటి చైర్లు చేసుకుంటాం. అవును, ఇప్పుడు ఇది లివింగ్ చైర్, చెట్టునే మలిచి ఒక చైర్ కింద చేయడం అనేది ఇది ఒక ఆర్ట్. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ నర్సరీలో వాళ్ళు అంత పేషెన్స్ ఉండదు వాళ్ళకి. ఒక గింజల నుంచి ఒక మొక్క రాగానే వాళ్ళు అమ్మేద్దామని చూస్తుంటారు. ఇప్పుడు అంత పేషెన్స్ తోటి చేసి వాళ్ళు పెడతారనుకో, దాని దగ్గర రేట్ వస్తుంది. అయిన తర్వాత పబ్లిక్కి యూటిలిటీ ఉంటుంది, అందంతో అందం ఉంటుంది, యూటిలిటీకి యూటిలిటీ. ఇప్పుడు అందరూ గార్డెన్లో వచ్చి గార్డెన్ ఫర్నిచర్ అని చెప్పేసి ఏదో పెడుతుంటారు, దాని బదులు ఈ ఫర్నిచర్ చాలా బెటర్ కదండి. అవును, ఐడియా ఇది కూడా బాగుందండి. అంటే ఇప్పుడు 150 ఎకరాలు తిరగాలి, మొత్తం అంతా అలసిపోతారు కూడా, ఎక్కడికక్కడ కూర్చోడానికి కూడా చక్కగా అరేంజ్ చేశారు. ఇదంతా కలిపి ఒక టెంట్ టైప్ లో చేయబోతున్నాం ఇది. ఓకే, అంటే ట్రీతోనేనా అండి? మొత్తం ఆకులతోనే. మధ్యలో రావడానికి కొంచెం ఇది పెడతాము, వచ్చేసి అదంతా కలిపి ఒకే కెనోపీ అవుతుంది. మీరు ఒక 2 years, 1 year, 1.5 year తర్వాత వచ్చి చూస్తే నాకు ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక నాకు మళ్ళీ రావాలని ఉంది తెలుసా. అంటే నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను. అంటే కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కదా సార్, అవన్నీ కూడా అయిపోయాక ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని నాకు. ఒకసారి కాదు, మీరు రావాల్సిందంటే ఎవ్రీ 6 months ఒకసారి వస్తే మీకు డిఫరెన్స్ చాలా కనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ 6 months ఒక డిఫరెంట్, ఓకే, ఇది ఫీల్ డిఫరెంట్ ఇది వస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇది 150 ఎకరాలు ఉన్నాయి కదా సార్, అంటే మీరు దీని మీదే వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, దీన్నే ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఇంకా ఎట్లా పెంచుదాం అనుకుంటున్నారు దీన్ని మరి? అదే అండి, ఇప్పుడు దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతాను. వచ్చి చేసిన తర్వాత మిగతా గవర్నమెంట్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. మొన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారనమాట టూరిజం నుంచి. అక్కడ వచ్చేసి ఒక 500 acresలో ఇట్లాంటి గార్డెన్ చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనతో డిస్కస్ చేశారనమాట. అట్లాగే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా 500 acresలో మేము గార్డెన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము, మీ అడ్వైజ్ సలహాలు కావాలని చెప్పేసి. ఆ విధంగా మేము వచ్చేసేసి ఒడిశా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇద్దామని అనుకుంటున్నారు. ఒక ఐలాండ్, చిల్కా లేక్లో ఒక ఐలాండ్, ఒక 100 ఎకరాల్లో ఒక ఐలాండ్ని అలొకేట్ చేద్దాం అనుకుంటున్నారు. అట్లాగా మేము వచ్చేసేసి నేను అడ్వైజ్ చేస్తాను అంతే. ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి కొంచెం ఐడియాలు చెప్పడము, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి
ఆ విధంగా చేద్దామని అనుకుంటున్నాను. సక్సెస్ అయిన తర్వాతే అందరూ బాగా పొగుడుతున్నారు. మరి సక్సెస్కి ముందు ఎలా రియాక్ట్ అయ్యారు అంటే ఏం చెప్తారు? ఇంట్లో వాళ్ళైతే అంతగా సపోర్ట్ చేయలేదు, ఫస్ట్ డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నాం అన్నట్టుగా అన్నారు. జనరల్గా మరి గవర్నమెంట్ కానీ ఫ్రెండ్స్ కానీ అప్పుడు ఎలా ఉంది మీకు వాళ్ళ సపోర్ట్? నాకు ఏ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అయితే రాలేదండి. కొంచెం ఇబ్బందులు కూడా కలిగినాయి తప్ప గవర్నమెంట్ తోటి. నాకు వచ్చిన తర్వాత లోకల్స్ కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేశారు. లోకల్స్ కూడా ఇది చేశారు. తర్వాత ఈ లోకల్ పొలిటీషియన్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి చేసిన వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ తప్ప నాకు సపోర్ట్గా నేను నిలబడతాను అని చెప్పిన వాళ్ళు వెరీ నెగ్లిజిబుల్. ఎప్పుడన్నా అనిపించిందా సార్ ఇంత చేద్దాం అనుకుంటున్నాను నేను దేశం కోసం కానీ ప్రజల కోసం కానీ ఇలా వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారే, ఎందుకు ఇలా ఆపేద్దామా పోని, అలా ఎప్పుడన్నా అనిపించిందా? చాలాసార్లు అనిపించింది. ఎందుకు వచ్చిన ఈ కర్మరా అయినా సపరేట్గా వచ్చేసి ఇది ఆస్తులను నమ్ముకొని అమెరికాలో పోయి సెటిల్ అవుదామని కూడా ఒకసారి ఫీలింగ్ వచ్చిండే. అటువంటి ఇబ్బంది కూడా నాకు కలిగింది. మొత్తం అమ్మేసేసి ప్రశాంతంగా అక్కడ అమెరికాలో పోయి బతుకుదామని చెప్పేసి. అది నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా, నేను అక్కడ పోవడానికి కూడా నాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వచ్చేసేసి అందరూ ఇప్పుడు నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినప్పుడు నా ఫ్రెండ్స్ అంతా వచ్చేసేసి అరే గోల్డెన్ ఛాన్స్ జాక్పాట్ కొట్టినవరా బాబు, నువ్వు అటువంటి దాన్ని వదులుకొని మళ్ళీ ఇండియాకి ఎందుకు వస్తావురా తొక్కలో ఇండియా అని చెప్పేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. అట్లాంటి దాన్ని కూడా వదులుకున్నాను నేను. ఓకే, అంటే మీ గ్రీన్ కార్డ్ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేసి అంటే నేను అమెరికాలో మా సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు నాకు గ్రీన్ కార్డ్ అప్లై చేశారు. ఓకే ఓకే, దాని గురించి అని చేశారు. యాక్చువల్గా నాకు గ్రీనరీ గురించి ఇంకా చాలా ఐడియాలు ఉన్నాయండి. యాక్చువల్గా మేము ఏంటంటే దీన్ని మా గార్డెన్ పేరు ఎక్స్పీరిమెంట్ పెట్టినాము, కానీ మా కంపెనీ పేరు గ్రీన్ కింగ్డమ్. ఓకే, ఇప్పుడు గ్రీన్ కింగ్డమ్ అని పెట్టడానికి కూడా చాలా బ్రెయిన్ స్ట్రోమింగ్ జరిగిందనమాట. ఇప్పుడు గ్రీన్ కింగ్డమ్ అనేదాన్ని మేము ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. ఓకే, దీంట్లో ఏంటి అని అంటే ఇది వచ్చేసేసి ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్ మేము అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. స్కూల్ చిల్డ్రన్ వచ్చేసేసి ఇక్కడికి వచ్చినాక ఇక్కడ వచ్చేసేసి మేము కొన్ని ఆడియో విజువల్ ఇవి చూపిస్తాం వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఇదంతా గార్డెన్ చేసాము, గార్డెన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అసలు ఈ టెక్నికాలిటీ అబౌట్ ద మేకింగ్ ఆఫ్ గార్డెన్ అయిన తర్వాత ఇవన్నీ కొన్ని స్ట్రాంగ్ ఇవన్నీ చెప్పడానికి మేము ఈ ఆడియో విజువల్ చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్ అమ్మాలనుకోండి, ఐశ్వర్య రాయ్ ఫోటో పెట్టి పెద్ద హోర్డింగ్ మీద ఒక సోప్ పెట్టి అమ్మడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు దీన్ని నేను ఆ విధంగా నేను ఊహించుకుంటున్నాను. ఈ గార్డెన్ అంతా చూపిస్తాము, తర్వాత వాళ్ళకు వచ్చి స్ట్రాంగ్ ఇది ఏంటంటే వచ్చేసి ఎన్విరాన్మెంట్ని కాపాడండి. ఇప్పుడు మామూలుగా ఎవరైనా పిలిచేసి బాబు ఎన్విరాన్మెంట్ కాపాడండి, అబ్బా వాళ్ళు దొరకవరా నాయన అంటారు. ఇప్పుడు అంతా చేసాము, చేసిన తర్వాత వాళ్ళకి చూపించాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి మైండ్లోకి ఎక్కడానికి అవకాశం, దే ఓపెన్ అప్. అట్లాగే ఇప్పుడు స్టూడెంట్స్ ఒక 100 మంది వచ్చారనుకోండి, వాళ్ళందరికీ మేము ఒక బుక్లెట్ ఇస్తాము. తర్వాత ఎన్విరాన్మెంట్ గురించి ఒక గ్రీన్ కింగ్డమ్ అనే దీనికి ఒక గ్రీన్ సోల్జర్ కింద అవుతారా మీరు, ఒక గ్రీన్ సోల్జర్ కావాలి అనుకుంటే వాళ్ళు వచ్చేసేసి వాళ్ళు మా వెబ్సైట్లో వాళ్ళ నేమ్ ఇది చేసుకోవాలి. వాళ్ళకు ఒక పాస్వర్డ్ ఇస్తాము, వాళ్ళకు ఒక మొక్క ఇస్తాము. ఆ మొక్కను తీసుకుపోయి వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఎలా మొక్కను కాపాడుతున్నారు, అట్లాగే కాకుండా పక్కన ఎవరైనా చెట్టుని ఎవరైనా కొట్టేస్తుంటే దాన్ని ఆపడము. తర్వాత వచ్చేసి వాళ్ళ స్ట్రీట్లో మున్సిపల్ వాళ్ళ దగ్గర పోతే మొక్కలు ఇస్తారు, వాళ్ళ స్ట్రీట్లో మొక్కలు నాటడం, రోజు పోయి స్కూల్కి ముందు పోయేప్పుడు లేకపోతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ మొక్కలకు నీళ్లు పోయడము, వాటిని కాపాడము, లేకపోతే వాళ్ళకి ఏమైనా పొలం ఉంటే అక్కడికి పోయి మొక్కలు నాటడము, అట్లాంటివన్నీ దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఓకే, అప్లోడ్ చేసేసిన తర్వాత మేము ఎవ్రీ ఇయర్ ఎన్విరాన్మెంట్ డే అని ఒకటి ఉంటుంది, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. అప్పుడు ఎవరైనా మినిస్టర్ని పిలిచేసేసి వీళ్ళు చేసిన అన్నింటిలో అవార్డ్స్ ఇస్తాం వాళ్ళకి. అవార్డ్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి హైరార్కీ పెంచుతాం. గ్రీన్ సోల్జర్ కింద వాళ్ళు జాయిన్ అవుతారు. ఇప్పుడు మిలిటరీలో ఎలాగ ఉంటాయి వాళ్ళ హైరార్కీలో, అట్లాగే వాళ్ళకి ఒక గ్రీన్ క్యాప్టెన్ అని ఇంకా వేరే అవన్నీ గుర్తురాట్ల పేర్లు అవన్నీ మేము ప్రమోట్ చేసి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తాము. అట్లాగే దీన్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మేము రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసేసి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంది. ఓకే, అదేంటంటే ఎప్పుడైనా మనకి వార్ వస్తే స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి కూడా కొంచెం ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు ఆర్మీలోకి పోవడానికి. ఇప్పుడు ఎన్సీసీ కూడా అదే యాంగిల్, దేశాన్ని కాపాడటానికి వాళ్ళు ఎమర్జెన్సీలో ఉపయోగపడతారు. వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, వార్ వస్తే ఏంటిది, మనం గన్ ఎట్లా వాడాలి, ఇది ఎట్లా వాడాలని ఒక అవగాహన ఉంటుంది. కానీ
అసలు మనం ప్లానెట్లు ఎట్లా కాపాడాలనే దాని గురించి అవగాహన ఇచ్చేది కార్యక్రమం లేదంటండి ఇది. ఎంత విచిత్రం ఇది. ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత ఎంత డిస్ట్రక్షన్ అవుతుందో మన కళ్ళకు కనిపిస్తుంది, అది మన కళ్ళకు కనిపిస్తున్నది. అందుకని మేము ఇది పెట్టాము అందరినీ. అందుకే గవర్నమెంట్ని మేము ఇది చేద్దాం, రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వచ్చేసేసి ఎన్సీసీకి, స్కౌట్స్ అండ్ గైడ్స్కి ఎట్లాగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తుంది, జాబుల్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్లో వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లో వాళ్ళకు ఒక రిజర్వేషన్ టైప్లో వాళ్ళకు ఒక ఇది ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా గ్రీన్ ఎన్విరాన్మెంటలిస్ట్ కూడా అట్లాగ ఉండాలి. వాడు కష్టపడింది, గ్రీన్ సోల్జరు, వాడి నుంచి ఇంత కష్టపడ్డాడు, ఇన్ని చెట్లు పాతాడు, ఇది ఇది అని చెప్పేసి ఒక ఆయనకు మొన్న పద్మశ్రీ ఇచ్చారు. ఆయన ఇక్కడ తీసుకొచ్చి నేను సన్మానం చేశాను నేను. ఒక ఆయన వచ్చేసి 50 ఎకరాలు ఫారెస్ట్ చేశాడు, అతన్ని కూడా సీఎం గారి సమక్షంలో సన్మానం చేశాము, వాళ్ళకి ఒక రివార్డ్ ఇచ్చాము. అట్లాగా ఇప్పుడు ఈ చిన్న వాళ్ళ బ్రెయిన్లో మనకి ఎక్కిస్తే వాళ్ళు ఒక 10 మంది, 1000కి ఒక 10 మంది కూడా చెట్ల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా బాగుంటుంది. అట్లాగే వచ్చేసేసి ఇప్పుడు ఒకటి ఎంత సాడ్ అంటే పర్ క్యాపిటా మన దగ్గర వచ్చేసి 27 చెట్లు ఉన్నాయి, ఒక మనిషికి 27 చెట్లు ఉన్నాయి. మనకు అందరికీ తెలుసు ఆక్సిజన్ చెట్లు ఇస్తాయని చెప్పి. ఓకే, అయిన తర్వాత అదే కెనడాలో 6500 చెట్లు ఉన్నాయి. ఒక్క మనిషి ఉంటే వాడికి 6500 చెట్లు వాళ్ళ కంట్రీలో ఉన్నాయి. మనకి ఇక్కడ ఒక మనిషి ఉంటే 27 చెట్లు ఉన్నాయి. మళ్ళీ వాటిని కూడా మనం నరుకుతున్నాం, రోజు నరకడమే అది. అట్లాగా ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మన కాన్షియస్నెస్ వచ్చినప్పుడు ఇప్పుడు ప్రతి వాళ్ళు పుట్టగానే ఒక చెట్టు, చనిపోయినప్పుడు ఒక చెట్టు, మన బర్త్డే పార్టీలు చేస్తారు, అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటారు. బర్త్డే పార్టీలు వచ్చేసి ఇంత పెద్ద కేక్ పెట్టి ఇట్లా కట్ చేసి హ్యాపీ బర్త్డే ఒక పాట అదంతా, దాని బదులు హ్యాపీ బర్త్డే అని ఒక చెట్టు నాటండి. ఆ కేకు చిన్న కేక్ తీసుకోండి, ఆయన ఖర్చు చెట్టుకు పెట్టండి. అయిన తర్వాత నాది ఇది 12వ బర్త్డే, ఇది నాకు 16వ బర్త్డే, అమ్మాయిలకు వచ్చేసి 16వ బర్త్డే అనేది వెరీ వెరీ గ్రేట్ బర్త్డే. అట్లాగే అబ్బాయిలకు వచ్చి 21 బర్త్డే అనేది గ్రేట్ బర్త్డే కింద సెలబ్రేట్ చేసుకుంటారు. కనీసం దానికి ఒక్కదానికన్నా ఆడాలి కదా కనీసం. అట్లాగే మనకు దాన్ని గ్రేట్గా చెప్పుకోవచ్చు, ఇది నా 21st బర్త్డే రోజు పాతాను. వాళ్ళ కొడుకులకు చెప్పుకోవచ్చు, పిల్లలకు చెప్పుకోవచ్చు, అరే నేను నా 21st డే పాతానని. ఎంత హ్యాపీగా ఉంటుంది. మన ఇంట్లో చనిపోతారు, మన అమ్మమ్మ, మా నానమ్మ, లేకపోతే ఎవరైనా చనిపోతారు, వాళ్ళు గుర్తుగా పాతేసేసి ఇది చేయొచ్చు కదా. దాని గురించి నేను ఇంకోటి కూడా చేస్తున్నాను, నేను గ్రీన్ గ్రేవ్ అని చెప్పి ఒకటి చేస్తున్నాను. ఒక 10 ఎకరాలలో ఒక క్లబ్ హౌస్ ఉంటుంది, వచ్చేసేసి ఆ క్లబ్ హౌస్ కాకుండా మిగతా అంతా గ్రేవ్ యార్డ్. అది ఇప్పుడు ఎవరైనా గ్రేవ్ యార్డ్కి పోయేసేసి మా నాన్నమ్మది అమ్మమ్మది అక్కడ పోవాలంటే చిన్నపిల్లలు అక్కడ తీసుకుపోరు, భయపడుతుంటారు. అక్కడికి ఎందుకు రా, శ్మశానం రా అది అని చెప్పి. అటువంటి హారిబుల్ ప్లేస్ ఎందుకు క్రియేట్ చేయాలి? అంతకుముందు ఇప్పుడు కొంచెం పాత గవర్నమెంట్లో కొంచెం చేశారు అది, అది దానికి ఏదో స్వర్గధామమో ఏదో పేరు పెట్టేసేసి కొంచెం ఇంప్రూవ్ చేశారు. కాబట్టి దాని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు దాని మీద ఒక చెట్టు పెట్టడం, గ్రీన్ గ్రేవ్లో ప్రతి ఒక్కరికి ఒక చెట్టు. వాళ్ళు వచ్చేసి ఇది మా తాత చెట్టు, ఇది మా నానమ్మ చెట్టు, ఇది లేకపోతే మా అమ్మమ్మ చెట్టు అని చెప్పి క్రియేట్ చేయాలని చెప్పేసి. అయిన తర్వాత అక్కడ క్లబ్ హౌస్ ఉంటుంది, మొత్తం గార్డెన్ టైప్లో ఉంటుంది. ఈ చెట్టు వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ చెట్టు ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుంది వాళ్ళకు. కిడ్స్ కెన్ హగ్ ఇట్ అండ్ వాళ్ళ నానమ్మను హగ్ చేసుకున్న ఫీలింగ్, లేకపోతే వాళ్ళ అమ్మమ్మను, వాళ్ళ అమ్మను, లేకపోతే వాళ్ళ తండ్రిని చనిపోయిన తర్వాత వాళ్ళని హగ్ చేసుకొని ఇది వచ్చేసి వాళ్ళకి ఒక ఆ మెమరీస్ని గుర్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏముంటుంది, ఆ శ్మశానం అట్లా కట్టేసేసి దాన్ని పెట్టేసేస్తే ఆడికి పోతానికి జనాలు భయపడుతూ ఉంటారు. దాని బదులు గ్రీన్ గ్రేవ్ ఉంటే అక్కడ పోవచ్చు, ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవచ్చు వాళ్ళ యానివర్సరీని. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి అది. చిన్నపిల్లలు వాళ్ళ అమ్మమ్మని నానమ్మని వీళ్ళు మిస్ అవుతూ ఉంటారు. మీరు అన్నట్టు నిజంగా ఒక మొక్క నాటితే ఆ మొక్కను వాళ్ళు హక్ చేసుకున్నప్పుడు నిజంగా వాళ్ళని హక్ చేసుకున్న ఫీలింగే ఉంటుంది. నాకు మీరు చెప్తున్నప్పుడు కూడా నిజమే ఇలాంటి ఆలోచనలు నిజంగా అంటే మాటల్లో కాకుండా ప్రాక్టికల్గా కూడా ఇవన్నీ జరిగినప్పుడు అసలు ఎంత బాగుంటుందా అని ఊహించుకోవడానికి కూడా చాలా బాగుంది సార్. మీ విజన్, మీ థాట్స్ అన్నీ, మీ ఐడియాలజీ కానీ ప్రతి ఒక్కటి కూడా అసలు అద్భుతంగా ఉంది సార్. నాకు ఇంకొంతసేపు కూడా మీతో మాట్లాడాలి అన్నంత ఫీలింగ్ ఉంది. చాలా బాగా చెప్తున్నారు. మీరు చెప్పిన ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ అయ్యి ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అలాగే మీకు కూడా ఆల్ ది బెస్ట్. మాకు ఇంకా వెరైటీ ఇవన్నీ కూడా చేసి ఇంకొంచెం మాకు అలాగే మా వ్యూవర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి బాగా అద్భుతంగా క్రియేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను కూడా మీ మీడియా తరఫున, మీ ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే,
అందరికీ దీన్ని స్ప్రెడ్ చేయండి మీరు. ప్రతి ఒక్కరు గ్రీన్ యాంగిల్లో ఒకటి ఇది చేయండి. ప్రతిసారి ఒక చెట్టు గురించి చిన్న ఒక క్లిప్పు, ఓకే, ఏదైనా మంచి దీంట్లో ఈ చెట్టు ఇది, ఈ చెట్టు ఇది అని చెప్పేసి కొంచెం చెప్తే బాగుంటుందేమో అని అనిపిస్తున్నారు. ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చక్కగా అక్కడ ఒక రీల్ చేసుకుంటే వాళ్ళకి ప్రమోషన్, అంటే వాళ్ళు కూడా జనాలకి ఎంతో కొంచెం మంచి చేసినట్లు ఫీల్ అవ్వచ్చు. అంతే కదండి. డెఫినెట్లీ సార్. తప్పకుండా ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరిలో కూడా పర్యావరణం గురించి కాస్త కోస్త మార్పు వస్తుంది అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన పార్కుని మా అందరికీ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఈ ప్లేస్ ఏంటి సార్? ఇది చాలా బాగుంది, పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఇది వచ్చేసి న్యాచురల్ స్టోన్స్ తోటి చేసామండి. ఈ రాళ్ళన్నీ మా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేసే చెరువులో దొరికినవి. ఓకే. అయిన తర్వాత ఈ ఫ్లాట్ సర్ఫేసెస్, కింద ఫ్లాట్ పైన ఫ్లాట్ ఉన్న రాళ్ళని సెలెక్ట్ చేసేసి దగ్గర ఉండి పెట్టించాము. దీని గురించి చాలా బ్రెయిన్ స్ట్రోమింగ్ చేసాము. తర్వాత వచ్చేసి క్రెయిన్ ఆపరేటర్లు తీసుకొచ్చి పెడుతుంటే ఒకటి జారి కింద పడిపోయి కొంచెం ఇది జరిగింది. క్రెయిన్ అతను పారిపోయాడు. చివరికి మళ్ళీ వచ్చేసి రకరకాల ప్రయోగాలు చేసేసి నేను దగ్గర ఉండి ఇది పెట్టించడం జరిగిందనమాట. న్యాచురల్ స్టోన్స్ తోటి చేసిన కౌంటర్ ఇది. ఓకే, ఇది కూడా బాగుంది సార్. ఇది బార్ కౌంటర్. ఓకే. ఇది స్టోనే, అది స్టోనే, ఎవ్రీథింగ్ న్యాచురల్ స్టోన్ ఇది. ఓకే. అందరూ ఇప్పుడు వచ్చేసి ఫైబర్ గ్లాస్లో దాంట్లో దీంట్లో చేపించుకునే సిచ్యువేషన్లో ఇది ఇది పైపు. ఓకే. అంటే అది కూడా స్టోనేనేమో అని చెప్పి చూసాను నేను. హోల్డ్ చేయడం, దాని గురించి పెట్టడం జరిగింది. ఓకే. ఈ పక్కన ఉన్న కూడా న్యాచురల్ స్టోన్స్. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫాజిల్ వుడ్ అంటారండి. ఇది వచ్చేసి ఒక మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒకప్పుడు ఇవి చెట్లు అనమాట. ఓకే. ఈ చెట్ల సార్? ఇవి ఓకే. మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ, ఇవి ఒకప్పుడు చెట్లు. ఇది ఒక్కొక్కటి 15 lakhs ఉంటుంది. ఇది అంటే వీటిని ఇంకా అరేంజ్ చేయలేదు. ఓకే. ఇది ఒక చెట్టు కాండము. అదొకటి 15 లక్షలా సార్? 15 లక్షలు ఇవి. బాబోయ్. ఇది ఫాజిల్ వుడ్ అంటారు. ఇది ఎక్కడ దొరకవు మన దగ్గర. అయిన తర్వాత ఇవి నేను ఒక దగ్గర తెచ్చాను. ఇది 15 లక్షలు కూడా తక్కువే. అవునా? ఇవి వచ్చేసి ఒకప్పుడు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఇవి చెట్లు. చెట్టు కాండము రాయి కింద మారింది అన్నట్టు. ఇది స్టోన్. చెట్టు కాండం రాయి కింద మారింది. ఇంతగా ఉన్నాయి సార్. అవి వింతగా ఉంటాం ఒక వింత అయితే, మీరు ఇవన్నీ తెచ్చారు చూసారా, మంచిగా ఇంత నాలెడ్జ్ పెంచుకొని ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అన్నది అదొకటి చెప్పడానికి అద్భుతంగా. అవేంటి సార్ అలా కట్టారు వాటికి? ఇప్పుడు ఇదొక వింత చెట్టు అండి, మీకు ఇది కూడా చూపించాలా. ఇది వచ్చేసి నమీబియా నుంచి తెచ్చాము. ఇది ఏదండి? ఈ చెట్లు. ఈ చెట్లు అండి. ఓకే. ఇది చూడండి కాండం ఎలా ఉందో. ఇది దిస్ ఇస్ ఫ్రమ్ నమీబియా, ఓకే, ఆఫ్రికా. అయిన తర్వాత ఆఫ్రికన్స్కి టాల్కమ్ పౌడరు ఇది. అవునా? ఓహో. ఇది వాళ్ళు కలర్ వచ్చేస్తారా? ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. టాల్కమ్ పౌడర్ అంటే సాఫ్ట్గా ఉంటుంది. ఇది వాళ్ళు ముఖాన్ని రాసుకుంటారు. అవునా? ఇప్పుడు మీరు చెప్పేసారు, రేపు పొద్దున్న ఎవరు వచ్చినా ఇది చూసుకొని రాసుకుంటా ఉంటారేమో చూడండి. అవును, చాలా వస్తుంది. ఇది అంటే మన వాళ్ళు పసుపు రాసుకుంటారు కదా, వాళ్ళు ఆఫ్రికన్స్ ఇది రాసుకుంటారు అనమాట. ఓకే. బాగుంది సార్. అంకుర్ వాట్ అనేది ఒక హిందూ టెంపుల్, కాంబోడియాలో ఉంటుంది. అయిన తర్వాత అక్కడ కంట్రీలో సివిల్ వార్ వచ్చింది. వచ్చేసేసి ఆ టెంపుల్ని అందరూ వదిలేసేసి అంటే దాంట్లో జనాభాలో పాపులేషన్ 75% పాపులేషన్ చచ్చిపోయింది. అయితే 25% పాపులేషన్ ఎక్కడెక్కడికి పోయి సెటిల్ అయ్యారు. ఆ టెంపుల్ని వదిలేశారు, మర్చిపోయారు. అక్కడంతా ఫారెస్ట్ పెరిగిపోయింది. 400 సంవత్సరాలు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత ఒక బ్రిటిషర్ వచ్చేసేసి అక్కడ ఫారెస్ట్లో పోయి అక్కడ ఒక టెంపుల్ ఉందని చెప్పారు. అది ఫారెస్ట్లో తిరిగి చూస్తే ఆయనకి టెంపుల్ కనిపించింది. చాలా సర్ప్రైజ్ అయిపోయి వాళ్ళు గవర్నమెంట్కి చెప్తే వాళ్ళు వచ్చేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేసిండ్రు. మళ్ళీ దాన్ని చూసేస్తే దానిపైన టెంపుల్ పైన చెట్లు పెరిగినాయి. స్కల్ప్చర్స్, మంచి అద్భుతమైన స్కల్ప్చర్స్ పైనుంచి ఇట్లాగా రూట్లు వస్తున్నాయి.
ఆహా. స్కల్ప్చర్ ఇలా ఉంటుంది, స్కల్ప్చర్ పైనుంచి. ఓ మేము అది ఇక్కడ ట్రైన్ చేస్తున్నాము. ఓకే, అందుకని అలా కట్టారు వాటికి. ఆ. ఒకసారి చూద్దాం సార్. కూర వాటిలో వచ్చేసి అది న్యాచురల్గా పెరిగినాయి చెట్టు. ఆ చెట్టు మనిషి స్కల్ప్చర్స్ మీద నుంచి అట్లా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ స్టైల్లో చేద్దామని చెప్పేసి ఇది నా ఐడియా. దాని ప్రకారం ఏం చేసినా చెట్టుని ఇక్కడ పెట్టినాము. ఇక్కడంతా రూట్ ఫామ్ అవుతుంది. దాంట్లోంచి ఇక్కడ చూడండి రూట్. ఓకే, ఆ రూట్ దీంట్లోంచి పోయేసేస్తే కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇదంతా రూట్ ట్రైనింగ్ ఇది. ఇప్పుడు ఏంటంటే దీని చుట్టూ ఇట్లాగా అల్లుకుపోయి రూట్ అంతా అల్లుకుపోయినట్టు క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది కొంచెం టైం పడుతుంది, బట్ అల్టిమేట్గా ఒక 2 yearsలో మొత్తం మన ఆ రూట్ల మధ్యలో ఈ స్కల్ప్చర్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, దాని గురించి ఇట్లా ట్రైన్ చేయడం జరిగిందనమాట. అక్కడిది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారనమాట. ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం అది. ఓకే, నిజంగానే సార్ మీరు అన్నట్టు ఎవ్రీ 6 monthsకి అసలు ఎవ్రీ 1 monthకి వచ్చినా కూడా నాకు ఏమన్నా డిఫరెన్స్ కనపడేటట్లే ఉంది. ఎప్పుడు వచ్చినా ఒక కొత్తది కనిపిస్తుంది అనుకుంటా. అదే ఇది కూడా అక్కడ మేము చెట్లను ట్రైన్ చేసాము. అదే విధంగా ఇక్కడ ఈ చెట్లను ఈ విధంగా ట్రైన్ చేస్తున్నాము. అది రివర్స్ కోన్ అంటారు. ఓకే, ఇది కూడా ఒక అద్భుతం అండి. ఇప్పుడు ఇలాంటివన్నిటిని ఏంటంటే వచ్చిన పీపుల్ అది ఫినిష్ అయిపోతుంది, మొత్తం కలిసిపోయింది అనుకోండి, అదంతా కలిసి. అవును, వాళ్ళకి అసలు అర్థం కాదు ఏమైంది, ఎలా చేశారు అన్నట్లు ఉంటుంది అని చెప్పేసి. ఇది జపనీస్ గార్డెన్ అని చెప్పేసి వాళ్ళు చేస్తుంటారు. క్యూటో అనే ఒక ప్లేస్ ఉంటుంది జపాన్లో. అక్కడ 5-6 గార్డెన్స్ ఉంటాయి. క్యూటో గార్డెన్స్ అనేది వెరీ వెరీ ఫేమస్ అనమాట. కానీ వాళ్ళ బాబుని చేశాను ఇక్కడ నేను. క్యూటో గార్డెన్ వాళ్ళ బాబు అంటారు. నేనైతే ఇంత అద్భుతంగా క్యూటోలో కూడా లేదు. ఇది మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలుగుతాను నేను. చాలా బాగుంది సార్ చూడటానికి అసలు నిజంగా. ఈ స్టోన్స్ ఏంటి సార్ మరి? ఇవి కూడా బాగున్నాయి. కాదండి, ఇది మేము చెక్కినవి. ఇవి చెక్కారు అలాగా? ఇవన్నీ చెక్కినవి. అలా ఉంటే బాగుండు అని అనిపించిందా సార్ మీకు? బాగుంది సార్, ఐడియా బాగుంది. ఇక్కడ ఈ చిన్న కొలం టైప్ కూడా పెట్టారు. అక్కడ ఒక ఇది లేక్, చిన్నది పాండ్. దాంట్లోంచి వాటర్ ఇట్లా ఫ్లో అయిపోయి అట్లా పోయి అక్కడ పాండ్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడ పైప్ లైన్ వేసాము. ఈ పైప్ లో నుంచి మళ్ళీ ఇట్లా రివర్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఓకే, బాగుంది. ఈ జపనీస్ గార్డెనా సార్ ఇది? ఇది జపనీస్ గార్డెన్ అండి. ఓకే, చాలా బాగుంది. జనరల్గా మీ హాబీస్ ఏంటి సార్? హాబీస్ వచ్చేసి ఇదే అండి, చెట్లు అంటేనే నాకు ప్రాణము. తర్వాత వచ్చేసి చెట్ల గురించి చేస్తుంటాను. వాటిని కరెక్ట్ ఆర్టిస్ట్గా నేను చెప్పాను కదా, నేను చదివింది ఫైన్ ఆర్ట్స్. ఇప్పుడు వచ్చేసి ఆర్ట్ని చేయడానికి, స్కల్ప్చర్ చేయడానికి మీడియా కింద స్టోన్ మన పాతకాలంలో, లేకపోతే వుడ్, లేకపోతే మెటల్, తర్వాత వచ్చేసి ఇట్లాగ డిఫరెంట్ మెటీరియల్స్ అది వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను వాడేది వచ్చేసి బతికున్న చెట్టే నాకు ఒక మీడియా. ఓకే, సో మీ పద్దాక చెట్లతోనే ఉంటున్నారు. మీ ఆవిడ తిడతారేమో సార్, పద్దాక ఆటలతోనే ఉంటున్నావు అని చెప్పేసి. నా ఫస్ట్ వైఫ్ చెట్లే అండి. సెకండ్ వైఫే మీ వైఫ్ అంటారు. ఓకే, వావ్, అసలు ఎంత క్యూట్గా ఉంది నిజంగా. అసలు నేను హైదరాబాద్లోనే ఉన్నానా లేదంటే లండనో ప్యారిస్ అలా ఏమన్నా వెళ్ళానా అన్నట్లుగా ఉంది. అసలు ఈ చెట్లు ఎంత బాగున్నాయి. నాకు ఈ ప్లేస్లో ఉంటే నిజంగా నేను లండన్లో ఉన్నానా ప్యారిస్లో ఉన్నానా. యాక్చువల్లీ ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా మనం అక్కడ ఎక్కువ చూస్తాం. సినిమా షూటింగ్స్ కూడా అలా వెళ్తూ ఉంటారు. కానీ అలాంటిది ఇక్కడ మన హైదరాబాద్ పార్క్లో కూడా ఇలాంటివి చూస్తున్నాము. సో మీరు చూడొచ్చు, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను అంటున్నాను కదా, ఎండాకాలంలోనే ఇన్ని పూలు ఉన్నాయంటే ఇక వర్షాకాలంలో ఇంకెలా ఉంటుంది, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను అది. సో మార్నింగ్ నుంచి కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి చాలామంది అయితే వస్తున్నారు. సో ప్రజెంట్ మనతో పాటు ఇక్కడ కొంతమంది ఒక ఫ్యామిలీ అయితే ఉంది. వాళ్ళని అడుగుదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం రండి. హలో అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇప్పుడే మొదటిసారా మీరు రావటం ఇక్కడికి? అవునండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఎక్స్పీరియన్స్ నిజంగా ఎక్సలెంట్గా ఉంది. మేము ఆంధ్ర నుంచి వచ్చాం యాక్చువల్గా, కాకినాడ డిస్ట్రిక్ట్, తాళరావు మండలం జడ్పీడీసీ నేను పొలిటికల్గా. సో హైదరాబాద్ విజిట్కి వచ్చి సో ఈ ఎక్స్పీరియన్స్ చూడాలని అందరూ చెప్పారు. వీఆర్ మోటివేటెడ్. సో వచ్చి చూడడం ఈరోజు నిజంగా క్లైమేట్, ఇక్కడ ఉన్న మొక్కలు అన్నీ చెక్కినటువంటి అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఎక్సలెంట్గా, అది ల్యాండ్స్కేపింగ్ అంతా కూడా సార్ నిజంగా చాలా గ్రేట్. ఇంచుమించు 80 కంట్రీస్ మొక్కలు ఇక్కడ పెట్టడం, అలాగే 80 కంట్రీకి సంబంధించిన ఆర్కియాలజికల్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీ ఎంజాయ్డ్ అండ్ మా ఫ్యామిలీ అంతా కూడా
సో హ్యాపీ టు విజిట్ దిస్ ప్లేస్. మొత్తం చూసారండి, మొత్తం తిరిగి చూసారా? అంటే 2 places చూసామండి. ఇంకా ఓకే, ఇప్పుడే వచ్చారు, చూస్తున్నారు నిదానంగా. ఓకే, రాగానే ఎలా అనిపించింది అసలు స్టార్టింగ్? అంటే మన దగ్గర ఇలా కదా, నాకు కూడా అదే అనిపించింది అండి. అంటే మనం ఇతర కంట్రీస్కి వెళ్ళి చూడలేని చాలా వెరైటీస్ని కూడా ఇక్కడ చూస్తున్నాం కదా. సో మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మరి? అవునా, ఎలా ఉంది? ఫొటోస్కి చాలా బాగుందా? ఎందుకంటే ఇప్పుడు యూత్ అంతా ఫొటోస్కి, రీల్స్కి, వాటికి ఎగ్జైట్ అవుతున్నారు కాబట్టి నీకు అది బాగా నచ్చింది. ఎవరికి ఏది కావాలో వాళ్ళందరినీ సాటిస్ఫై చేశారనమాట సార్ అయితే మొత్తానికి. రియల్లీ ఎలా తెలిసిందండి మీకు ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఇది చూడాలి? అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ ద్వారా, తర్వాత గూగుల్లో సిటీలో ఏమైనా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయా చూడడానికి అని చెప్పినప్పుడు అలా ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా విజిట్ చేయాలని చెప్పారండి. ఓకే ఓకే. సో మీకు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ ఎకో పార్కులో 600కు పైగా సెల్ఫీ స్పాట్స్ ఉన్నాయని. అందులో ఇది కూడా ఒకటి అనమాట. చూడొచ్చు మీరు, హార్ట్ షేప్లో పెట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేమ అంటే ఎవరి జీవితంలో అయినా ప్రేమ లేనిదే ఉండదు, అది ఏ రిలేషన్లో అయినా సరే. దానికి చిహ్నంగానే ఈ హార్ట్ సింబల్ని మనం చూస్తాము. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్ఫీ స్పాట్. ఈ పార్క్ గురించి 1-2 ఎపిసోడ్లో చెప్తే సరిపోదండి. నాకేమనిపిస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఈ ఎక్స్పీరియన్స్ యొక్క వాల్యూ తెలుస్తుందని అనిపిస్తుంది. చూశారు కదా, ఇది ఇవాల్టి ప్రయాణం.